భరతఖండం ప్రపంచంలోనే అత్యంత అపూర్వమైన ఆధ్యాత్మిక సంపదతో కూడినటువంటి ఓ గొప్ప పవిత్ర భూమి. ఈ భరతఖండంలోని ప్రతి పర్వతం, ప్రతి నది, ప్రతి ఆలయం వెనుక ఒక దివ్య రహస్యం దాగి ఉంది. వేల సంవత్సరాల క్రితం నుంచి ఋషులు, మునులు కేవలం ధర్మాన్ని మాత్రమే కాదు, దైవశక్తులు, మంత్రశక్తులు, తాంత్రిక రహస్యాలతో పాటు సాధారణ మనిషికి తెలియని ఎన్నో నిగూఢ విద్యలు కూడా ఈ నేలపైన సంరక్షించారు. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి హిమాలయాల నుండి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పవిత్ర పుణ్యక్షేత్రాల వరకు నేటికి కొన్ని రహస్యాలు ఇంకా కాలగర్భంలోనే దాగి ఉన్నాయి. వాటిలో కొన్ని శాస్త్రాలకే సవాలుగా నిలిస్తే మరికొన్ని భక్తి మరియు విశ్వాసం, ఆధ్యాత్మిక అనుభూతికి నిదర్శనంగా నిలిచాయి. ఈరోజు మనం తెలుసుకోబోయేది కూడా మనకు తెలియని ఒక నిగూఢమైన తాంత్రిక సాధన గురించి. ఇక వివరాల్లోకి వెళ్తే 1967వ సంవత్సరం మాది ఒక చిన్న మారుమూల గ్రామం. అప్పటి కాలంలో ఎన్నో కట్టుబాట్లు, సాంప్రదాయాలపైన ఆధారపడి ప్రజలు జీవిస్తూ ఉండేవారు. ఇక మా ఊరికి రంగాచార్యులు కరణంగా ఉంటున్నారు. వారు చెప్పిందే వేదంగా భావిస్తూ వారిని అనుసరిస్తూ జీవనాన్ని సాగిస్తూ ఉండేవాళ్ళం. అయితే మా ఒక్క గ్రామం మాత్రమే కాదు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వారి అవసరం తీర్చుకోవటం కోసం ప్రతిరోజు ఎవరో ఒకరు కరణం గారి ఇంటికొచ్చిపోతూ ఉండేవారు. ఇలా అన్ని గ్రామాల వాళ్ళకు అవసరాలను తీర్చే కరణం గారు మా ఊరిలో ఉండటంతో అప్పటి కాలంలో మా ఊరి గురించి ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. అలా గొప్పగా చెప్పుకుంటున్న మా గ్రామంలో నివసించడానికి ఎంతో మంది ఎన్నో ప్రాంతాల నుండి వచ్చి మా గ్రామంలో స్థిరపడాలి అనుకునేవారు. అయితే అలా వచ్చేవారిలో గారడి వాళ్ళు కూడా వారు కొంతమంది మా ఊరికొచ్చి స్థిరపడ్డారు. వారు చాలా నమ్మకంతో, వినయంతో ఊరి వాళ్ళ దగ్గర ఉండటం మొదలుపెట్టారు. అందుకే వాళ్ళంటే మా అందరికీ మంచి అభిమానం. వాళ్ళు ఊరు వచ్చి స్థిరపడింది మొత్తం 10 కుటుంబాలు. ఇక అందరూ అధిక సంతానవంతులు కావటంతో సుమారుగా 100 మందికి పైగానే ఉంటున్నారు. రాను రాను వాళ్ళను చూసి మరికొంతమంది మా గ్రామానికి చేరుకుని వాళ్ళంతా ఒక వీధిగా ఏర్పడ్డారు. అయితే వృత్తిపరంగా పగలంతా ఎక్కడెక్కడో తిరిగి చిన్న చిన్న వైద్యాలు చేయటం, చేపలు అల్లుకుని అమ్మటం, ఆడవాళ్ళు గాడిద పాలు అమ్ముకోవటం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటే వారిలో కొంతమంది సుదూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చిన్న చిన్న గ్రామాల్లో గారడీ ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు. ఇలా వారి జీవితం ముందుకు సాగిపోతున్న సమయం అది మండు వేసవి కాలం. ఆ కాలం వచ్చిందంటే చాలు గారడీ వాళ్ళు వారి వారి ఇళ్లల్లో ముసలి వాళ్ళను, చిన్న పిల్లలను, వయసులో ఉన్న పిల్లలు మాత్రం విడిచిపెట్టి మిగతా వారంతా కూడా సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్న రోజులవి. ఒకరోజు రాత్రి అనుకోకుండా అకారణంగా వాళ్ళలో రాధ అనే ఒక అమ్మాయి చనిపోయింది. తన మరణాన్ని చూసి వీధిలో ఉన్న వాళ్ళంతా కూడా ఏడుస్తూ ఉంటే ఆ విషయం ఊరి వాళ్ళందరికీ కూడా తెలియటంతో ఇంత రాత్రి వేళ ఆ వీధిలో ఏడుపు వినిపిస్తుందేంటి అని అంతా అటువైపుగా పరుగులు పెట్టారు. వెళ్ళి చూస్తే అమ్మాయి చనిపోయింది అన్న విషయం తెలిసింది. వీధిలో చూస్తే పిల్లలు, వృద్ధులు, వయసులో ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు. మరి ఆమె తల్లిదండ్రులుగా ఆ విషయం ఎలా తెలియజేయాలో అర్థం కాక అక్కడికి చేరుకున్న వాళ్ళంతా ఆలోచిస్తుంటే చివరికి ఆ విషయం కర్ణం గారి వద్దకు చేరింది. వారు మా గ్రామానికి పెద్ద కావటంతో తన అనుచరుల్లో కొంతమంది ఆమె తల్లిదండ్రుల ఆచూకీ కోసం పంపించగా అప్పటికే ఉన్నటువంటి ఓ గ్రామంలో వారు ప్రదర్శన ఇస్తున్నారు అని తెలుసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళ అమ్మాయి చనిపోయిన విషయాన్ని చెప్పగా వారంతా ఆ రోజు సాయంత్రానికి మా గ్రామానికి చేరుకున్నారు. అయితే ఎంతో ఆరోగ్యంగా ఉన్న అమ్మాయి ఇలా చనిపోవటం ఏంటని తన మరణాన్ని చూసి తట్టుకోలేక వారంతా కూడా బాధపడుతుంటే అదే సమయంలో మా ఊరి కరణం గారు కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. ఇక వారంతా కూడా కరణం గారి దగ్గరికి చేరుకుని, అయ్యా, ఎంతో కలివిడిగా ఉండే అమ్మాయి అకస్మాత్తుగా ఇలా చనిపోవటం మేము తట్టుకోలేకపోతున్నాం. ఎంత చిన్న వయసులో అమ్మాయి చనిపోవటం ఏంటి? అలా వారంతా కరణం గారితో మొరపెట్టుకుంటుంటే కరణం గారు వారిని ఓదార్స్తూ, కారణం ఏదైనా సరే చనిపోయింది కదా,
ఏడ్చినా లాభం లేదు. మరణించిన మనిషిని మనం బ్రతికించలేం కదా, ఇక మిగతా కార్యక్రమాలు చూడండి అని వారికి కొంత డబ్బులు ఇచ్చి ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకోమని చెప్పారు. కానీ అప్పటికే బాగా సాయంత్రం కావచ్చింది. ఎప్పటికిప్పుడు అంత్యక్రియలు చేయటం ఎలా కుదురుతుంది అని వేడుకున్నారు. అందుకు వెంటనే కరణం గారు, ఇప్పుడు సమయం లేదని ఈ రాత్రి కూడా శవాన్ని ఇలాగే విడిచిపెడితే ఊళ్ళో ఉన్న వాళ్ళంతా కూడా పస్తులుంటారు. రాత్రి నుండి ఇంతవరకు కనీసం ఎవ్వరూ మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదట. మన కోసం అందరినీ బాధ పెట్టలేం కదా, ఏదో ఒకటి చేసి రాత్రైనా పర్వాలేదు అంత్యక్రియలు చేసేయండి అని కరణం గారు చెప్పారు. ఇక వారి మాటలు విని వారు చెప్పింది కూడా వాస్తవం అని గ్రహించి ఎవ్వరికీ వారి వల్ల ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుంటే కరణం గారు గారడి వాళ్ళతో, శవాన్ని దహనం చేయటం కోసం కట్టెల కోసం మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు, మన ఇంటి వెనకే చాలా కట్టెలున్నాయి, అవసరమైతే తీసుకువెళ్ళండి అని చెప్పగా వారి మాటలు విన్నటువంటి గారడి వాళ్ళు, అగ్యా అది మా సాంప్రదాయం కాదు, మాలో ఎవరైనా చనిపోతే సమాధి చేస్తామని చెప్పగా, అవునా, ఆ విషయం ఇప్పుడు మీరు చెప్తే కానీ నాకు తెలీదు, సరే అందుకు నా వంతు కూడా సహాయం చేస్తారని వారి అనుచరుల్లో ఒక్క 10 మందిని వారికి తోడుగా ఇచ్చి శ్మశానంలోకి పంపించగా సరిగ్గా రాత్రి 10 గంటల సమయానికి గారడి వాళ్ళ అమ్మాయి యొక్క మృతదేహానికి మా ఊరి శ్మశానంలో సమాధి చేయటం జరిగింది. ఆ కార్యక్రమం పూర్తయింది. ఆ రాత్రి గడిచి సరిగ్గా ఉదయం 4 గంటల సమయం అది. ఆ ఊరి బ్రాహ్మణుడికి వారి అలవాటు ప్రకారం ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఊరి చివర ఉన్నటువంటి కోనేటిలో స్నానం చేయటం తన అలవాటు. ఇక అదే అలవాటు ప్రకారం ఆ సమయానికే నిద్రలేచి కోనేరుకు స్నానం కోసం వెళ్తుంటే ఒక స్త్రీ వారి వైపు కోపంగా అరుస్తూ దూసుకొస్తున్నట్టుగా కనిపించింది. అది చూసినటువంటి ఆ బ్రాహ్మణుడు కోనేరు వద్ద నుండి ఊరిలోకి పరుగులు పెడుతూ తన నుండి తప్పించుకోవాలని చూస్తే వారిని తరుముకు వస్తున్నటువంటి ఆ స్త్రీ ఎలా అయినా సరే దాడి చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఇంకా తరుముకు పోతుంటే భయంతో అరుస్తున్న బ్రాహ్మణుడి యొక్క అరుపులు ఊరంతా కూడా వ్యాపించాయి. ఇంకా అప్పుడే నిద్రలేస్తున్న కొందరు వ్యక్తులు అతని అరుపులు విని ఈ సమయంలో అంత గట్టిగా అరుస్తుంది ఎవరని వీధుల్లోకి వచ్చి చూస్తే వీధి చివర ఒక చెట్టు కింద ఆ బ్రాహ్మణ వ్యక్తి క్రింద పడి భయంతో అరుస్తూ కనిపించారు. ఇక వారంతా కూడా అక్కడికి వెళ్ళి చూస్తే వారు ఇంకా భయపడుతూ అక్కడేదో ఉంది, అది నన్ను గాయపరిచిద్దని, ఇంకా చెట్టు వెనక దాక్కుని ఉందని చెప్పగా అంతా కలిసి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి భయపడి వెనక్కి తిరిగి పరిగెత్తారు. ఈ విషయం అప్పటికే ఊరంతా కూడా వ్యాపించింది. మేమంతా నిద్ర లేవటం అంతా కలిసి చెట్టు వద్దకు చేరుకుని చూస్తే అక్కడ రాత్రి సమాధి చేసిన గారిడి వాళ్ళ అమ్మాయి యొక్క శవం పడుంది. ఇంకా సమాధి చేసే సమయంలో వారు ఏ దుస్తులైతే వేశారో అవే దుస్తుల్లో కనిపిస్తుంది. ఇక ఊరంతా కూడా భయంతో వణికిపోయింది. సమాధి చేయబడినటువంటి శవం మళ్ళీ తిరిగి రావటం ఏంటి, ఇక ఊరంతా కూడా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. ఇంతలో గారడి వాళ్ళకు కూడా ఆ విషయం తెలియటంతో వాళ్ళు కూడా చెట్టు వద్దకు చేరుకుని అమ్మాయి తాలూకా ఆ మృతదేహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ చూడని విడ్డూరమది. ఆ విషయం కరణం గారికి కూడా తెలిసింది. వారు కూడా అక్కడికి చేరుకుని ఆ దృశ్యాన్ని చూశారు. వారికి కూడా కొంచెం భయంగా అనిపించింది. ఇక అప్పటికే బాగా తెల్లవారటంతో ఆ దృశ్యాన్ని చూడటానికి ఊరంతా కూడా తరలి వచ్చింది. ఇలాంటి సంఘటన ఎప్పుడూ ఎవ్వరూ చూసి ఉండకపోవడంతో ఒక శవం సమాధి నుండి ఎలా బయటపడింది, దీనికి కారణమేంటి అని అంతా విచారిస్తున్న సమయంలో ఇదేదో కీడు శంకిస్తున్నట్టుగా ఉంది, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయటం మంచిది కాదు అని కరణం గారితో కొంతమంది చెప్పగా గ్రామ పెద్దలతో మరి ఇప్పుడు ఏం చేద్దామా అని అంతా ఆలోచిస్తుంటే ఇప్పటికే అమ్మాయి చనిపోయి 2 రోజులవుతుంది. దాని నుండి వాసన కూడా విపరీతంగా వస్తుంది. దాన్ని భరించలేమో. జనమంతా కూడా వెనక్కి తిరిగొచ్చి కరణం గారు ఏం చేయబోతున్నారా అని ఎదురు చూస్తుంటే ఆ ఊరి శ్మశాన కాటికాపని పిలిచి ఒక శవం శ్మశానం నుండి బయటపడింది.
ఊరి మీద పడి మనుషుల్ని చంపాలని చూస్తుంది. ఎంత జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావో అని అడిగారు. అందుకు ఆ కాటి కాపరి కరణం గారి దగ్గరకొచ్చి, అయ్యా, పగలంతా మెలకువగా ఉండే రాత్రి వేళల్లో ధైర్యం కోసం కళ్ళు తాగి శ్మశానాల్లోనే నిద్రపోతారు. నిద్రపోయిన మనిషి శవంతో సమానం అంటారు కదా. మరి అలాంటి సమయంలో అక్కడ ఏం జరుగుతుందో నేను ఎలా తెలుసుకోగలను? అతను ఆ విధంగా వినయంతో చెప్పేసరికి, సరే, నువ్వన్న మాట కూడా నిజమే అనిపిస్తుంది. ఇలాంటి సంఘటన మీ తాతల నాటి కాలం నుండి ఎప్పుడైనా జరిగిందా అని అడిగారు. లేదయ్యా, ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ కూడా ఎదురు కాలేదు. సమాధిలో ఉన్నటువంటి శవం దాని నుండి బయటపడటం ఇదే మొదటిసారి అని భయపడుతూ చెప్పారు. ఇలాంటి సంఘటనలు గూర్చి చూడటం కాదు కదా, ఎప్పుడూ విని ఉండలేదని కూడా చెప్పాడు. మరి దీనికి కారణమేంటో నీకైనా తెలిసి ఉండాలి కదా, కనీసం దీనికి కారణమేంటో చెప్పగలుగుతావా అని అడగ్గా, అయ్యా, ఆ విషయం నాకైతే పూర్తిగా తెలియదు, కానీ కొన్ని తాంత్రిక శక్తుల వల్ల సమాధుల్లో ఉన్న శవాన్ని నిద్రలేపటం అనేది ఒకప్పటి కాలంలో జరిగేది. ఈ విషయాన్ని నేను మా తాతగారి ద్వారా తెలుసుకున్నాను అని చెప్పగా, ఆ మాటలు విన్నటువంటి కరణం గారు, తాంత్రిక శక్తుల సహాయంతో సమాధిలో ఉన్న శవాలు కూడా లేపేవారు ఉన్నారా? వారు ఎవరు? ఉండేది ఎక్కడా అని అడగ్గా, వాళ్ళు ఉంటున్నది ఎక్కడో నాకు తెలియదు, కానీ ఈ పని చేసేది మాత్రం మాంత్రికులు. మరి ఆ మాంత్రికుడు ఎవడు? ఇలా చేయటానికి కారణమేంటో తెలుసుకోవటం ఎలా అని గట్టిగా అడిగారు కరణం గారు. అందుకు ఆ కాటి కాపరి, అయ్యా, వారెవరు, ఈ పని ఎందుకు చేశారో తెలుసుకునే శక్తి కూడా నాకు లేదు. కానీ ఇలాంటి వాటి గురించి మా పెద్దయ్యకు బాగా తెలుసు. కానీ వారు ప్రస్తుతం వేరే ఊళ్ళో ఉంటున్నారు అనగా, సరే, నువ్వు వెంటనే ఈ శవాన్ని తీసుకువెళ్ళి శ్మశానంలో సమాధి చేసి ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మీ పెదనాన్నను నా దగ్గరకు తీసుకురా అని చెప్పారు. ఇక వెంటనే కాటి కాపరి గారడి వాళ్ళ సహాయంతో సమాధి నుండి బయటపడిన మృతదేహాన్ని మళ్ళీ అదే శ్మశానానికి తరలించి అక్కడే పూడ్చిపెట్టాక, కాటి కాపరి వాళ్ళ పెదనాన్న అతను ఉంటున్నటువంటి ఊరికి పోగి మా ఊరి కరణం గారి వద్దకైతే తీసుకురావటం జరిగింది. నిజంగా ఆ వ్యక్తిని చూస్తుంటే కాటి కాపరుడు ఇలా ఉంటారా అనిపించింది. నల్లని దేహం, 6 అడుగులు ఎత్తు, మెడలో వెండి చుట్టు, కాళ్లకు కడియాలు, చేతిలో కర్ర, భుజాలకు వేలాడుతున్న సన్నని చుట్టూ, చిరిగిన వస్త్రంతో గోచి కట్టుకున్న ఆ వ్యక్తిని చూస్తుంటే కాటి కాపర్లు అంటే ఇలా ఉండాలేమో అని అనుకున్నారు కరణం గారు. తాను నేలపైన కూర్చోవాలని చూస్తుంటే తనకి ఒక చిన్న ఆసనాన్ని వేసి ముందు కాటి కాపరికి మర్యాద భంగం కలగనివ్వకుండా తనకు అన్నీ సమర్పించి ఆ తరువాత మా గ్రామంలో జరిగిన ఆ సంఘటన గురించి మొత్తం వివరించారు. వారి మాటలు వింటున్నటువంటి కాటి కాపరి కరణం గారు చెప్పడం పూర్తి కాకముందే, అయ్యా, ఈ పని చేసింది ఒక భయంకరమైన మాంత్రికుడు. ఇలా శవం సమాధి నుండి బయటపడి ఒక మనిషి మీదకు వచ్చింది అంటే ఇక నుండి మీ గ్రామం మృత్యు ఒడిలోకి చేరుకోబోతుంది అని అర్థం. ఈ ఒక్క శవం మాత్రమే కాదు, ఇక నుండి శ్మశానంలో సమాధి చేసిన ప్రతి ఒక్క శవం కూడా సమాధిని తెరుచుకుని బయటపడుతుంది. మనుషుల వేట కోసం తిరుగుతూ ఉంటాయి. వీలైనంత వరకు కూడా దీన్ని ప్రారంభంలోనే మట్టి పెట్టాలయ్యా, లేదంటే నేను చెప్పినట్టుగా జరగటం వాస్తవం. గ్రామంలోని అందరూ కూడా ఇబ్బంది పడతారు. దయచేసి నా మాటలు నమ్మండి. ఇలా చేయకపోతే ఊరికే అరిష్టం. అంటే ఇది ఒక మంత్రగాడు చేసిన పన్నాగమంటారు. అవునయ్యా, ముమ్మాటికి నిజం. ఇలా కేవలం ఒక మంత్రగాడు మాత్రమే చేస్తాడు. నువ్వు చెప్పేదంతా కూడా బాగానే ఉంది. మరి వారెవరినో వారిని కనిపెట్టడం ఎలా అని అడిగారు కరణం గారు. నాకు 3 రోజుల గడువు కావాలి. అలాగే నేను చెప్పినట్టుగా చేస్తే తప్పకుండా ఆ మంత్రగాడిని కనిపెట్టగలం. అంతేకాదు, ఆ మాంత్రికుడు ఎవరు అనేది మనకు తెలిసాక దయతలిచి మళ్ళీ విడిచిపెడితే వాడు అదే పని చేసి వాడు ఆత్మల్ని సొంతం చేసుకోవాలని చూస్తాడు. అందుకే వాడు దొరికిన వెంటనే అదే శ్మశానంలో వాడి అంతు చూడాలి. అది మాత్రమే కాదు, మనం ఇప్పుడు చేయబోయేది మంత్రమో తంత్రమో కాదు. నా తెలివిని ఉపయోగించి ఆ మంత్రగాడిని ముందు మనం కనిపెట్టాలి. అలా అని ఈ విషయం ఊళ్ళో వేరే ఎవ్వరికీ ముందుగా తెలియనివ్వకూడదు.
మనం మంత్రగాడి వేట కోసం పన్నాగం పన్నుతున్నాము అని తెలిస్తే వాడు ఖచ్చితంగా ముందుగానే జాగ్రత్త పడతాడు. ఈ విషయం బయటకు పొక్కనీయకుండా చూస్తే ఈ రాత్రికి నా వేట మొదలవుతుంది. వాడిని వేటాడే సమయంలో వాడు నా పైన ప్రతిఘటించిన ఎడల మీ అనుజ్ఞ లేకుండా వాడిని చంపడం అంటూ జరిగితే దానికి నేను బాధ్యుణ్ణి కాకుండా మీరు చూసుకోవాలి. ఆ ఒక్క మాట తీస్తే చాలయ్యా, ఈ రోజే నా ప్రయత్నాన్ని మొదలు పెడతారు. అలాగే ధైర్యవంతులైనటువంటి యువకులు, ఈ రహస్యాన్ని బయటపెట్టని వాళ్ళు 4, వారు నాకు సహాయంగా కావాలి. మీరు వీటన్నింటికీ కూడా సరే అంటే చాలు, ఈ రాత్రికి ఇప్పటికిప్పుడే నా ప్రక్రియను మొదలు పెడతానయ్యా అని ఎంతో దృఢంగా చెప్పేసరికి వాటన్నింటికీ కూడా కరణం గారు సిద్ధపడటంతో సమయం ఇంకా మిగిలి ఉన్నప్పటికీ తాను వీధిలోకి వెళ్తే మంత్రగాళ్ళు ఆ కాటి కాపరిని గమనించే అవకాశం ఉందని స్వయంగా కరణం గారే కాటి కాపరిని ఎవ్వరి కంటా పడకుండా వారి ఇంట్లో రాత్రి వరకు రహస్యంగా దాచిపెట్టి చీకటి పట్టానికి ముందే అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. అది రాత్రి 10 గంటల సమయం. 4 యువకులు కరణం గారి ఇంటికి చేరుకున్నారు. మా గ్రామ కాటి కాపరితో సహా 4 యువకులు తీసుకుని ఆ కాటి కాపరి శ్మశానానికి వెళ్లేందుకు సిద్ధపడుతుంటే కరణం గారు కాటి కాపరికి అడ్డుపడి, ఈరోజు పూజ లాంటివి ఏమైనా చేయాల్సి ఉంటుందా అని అడిగారు. అందుకు ఆ కాటి కాపరి, చెప్పాను కదండి, ఇదేమీ పూజలతో చేసే ప్రక్రియ కాదు, తెలివి బుర్రను ఉపయోగించి మాత్రమే చెయ్యాలి అని చెప్పారు. వాడు మన చేతికి చిక్కిన తరువాత ఏం చెయ్యాలి అన్న విషయం స్వయంగా నేనే మీతో విన్నవిస్తాను. అలా 4 యువకులు బలమైనటువంటి ఆయుధాలను తీసుకుని తాళ్ళు మరియు పెద్ద పెద్ద కర్రలతో శ్మశానానికి ప్రయాణమయ్యారు. ఇక ఆ శ్మశానం దగ్గరకు చేరుకుని చూస్తే కారు చీకట్లో కలిసిపోయిన శ్మశానం భయానికి మారుపేరుగా నిలిచి ఉంది. ఎన్నో ఆత్మలతో నిండుకొని కీచురాల శబ్దాల మధ్య, రణగొన ధ్వనుల మధ్య చీకటిని సైతం భయపెట్టే అక్కడ దృశ్యం ఎంతటి ధైర్యవంతులైనా సరే వణికిస్తుంది. ఇక అర్ధరాత్రికి ఇంకా సమయం మిగిలి ఉంది. ఇక ఆ సమయంలో సమాధి నుండి బయటపడి మళ్ళీ అదే సమాధికి చేరుకుని హాయిగా లోపల నిద్రపోతున్నటువంటి ఆ మృతదేహం మాంత్రికుని యొక్క రాక కోసం ఎదురు చూస్తుంటే ఆ శ్మశానమంతా గాలిస్తున్న కాటి కాపరికి అదే సమాధికి తూర్పు దిక్కున 5 అడుగుల దూరంలో ఒక వేప చెట్టు కనబడింది. దాని వెనుక గుబురైన పొదలు వారి మాటుకు సరైన ప్రదేశమని గ్రహించి ఆ 4 యువకులతో సహా 2 కాటి కాపర్లు ఆ పొదల్లో మాటు వేసి దాక్కున్నారు. ఇక అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద కాటి కాపరి వారిని హెచ్చరిస్తూ, ఈరోజు ఎలా అయినా సరే మాంత్రికుణ్ణి మనం బంధించాలి, కానీ మనం ఇక్కడ దాక్కున్న సంగతి వాడికి తెలియకూడదు, అంటే మనం తీసే ఊపిరి కూడా వాడికి వినపడకూడదు. ఇక ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్న విషయం మీకు ఇప్పటికే అర్థమైందా? అందుకు మీరు సరే అంటేనే ఇక్కడ ఉండండి, లేదంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోండి అనగా అందుకు వారంతా సరే అని చెప్పడంతో వారి మాటు మొదలైంది. వేట కోసం ఎదురు చూస్తున్నారు. 6 ఒకే చోట కూర్చొని అన్ని మార్గాలని కూడా నలుదిక్కులా గమనిస్తుంటే ఇంకా మంత్రగాడి ఆచూకీ కనిపించలేదు. యువకులంతా కూడా మంత్రగాడు ఇంకా వచ్చేలా లేడు అని చెప్తుంటే కొంచెం సమయం మిగిలి ఉండగా మంత్రగాడు శ్మశానంలో ప్రవేశిస్తారు అన్న సంగతి చెప్పాడు. అది తెలుసుకుని వారంతా వాడి రాక కోసం ఎదురు చూస్తుంటే ఆ సమయంలోనే కొంతమంది వ్యక్తులు అటువైపు వస్తున్నట్టుగా మాటలు వినిపిస్తున్నాయి. ఆ మాటలు వినగానే కాటి కాపరికి ఆశ్చర్యం కలిగింది. నేను పొరపాటు పడ్డానా? నేను అనుకున్న విద్యను ప్రసన్నం చేసుకోవటానికి ఒక్కరే రావాలి, కానీ ఎక్కడ చూస్తుంటే ఎంతోమంది వ్యక్తులు వస్తున్నట్టుగా ఉన్నారు. అసలేం జరుగుతుంది ఇక్కడ? అసలు వీడు ఎటువంటి విద్యను వశం చేసుకోవాలి అనుకుంటున్నాడు? నేను అనవసరంగా ఊహించుకుని కరణం గారితో అబద్ధం చెప్పినట్టుగా ఉన్నారు, పొరపాటు పడ్డారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తుంటే అప్పుడు తనకి అసలు విషయం గుర్తొచ్చింది. కంగారు పడితే ఫలితం లేదు. ఎలాంటి విద్యకైనా సరే ముందుగా శవానికి 3 రాత్రుల పాటు ఆహారం పెట్టాలి. పైగా నిన్నటి రేగివాడి శ్రమ వికటించింది, అందుకే ఇది బయటపడింది. అంటే మొదటి రోజు ప్రయోగం ఈ రోజే జరగబోతుంది. భయపడాల్సిన అవసరం లేదు, కానీ
ఎంతమంది వస్తున్నారంటే మాత్రం మేము ఇక్కడ ఉన్నట్టుగా వాళ్ళకు తెలియకూడదు. ఆ విషయం బయటపడకుండా జాగ్రత్త పడితే సరే, రేపటి రోజున వీడి సంగతి చూస్తారు. అలా తనతో పాటు ఉన్న వాళ్ళందరికీ విషయాలను చెప్పి, వీళ్ళు తిరిగి వెళ్ళే వరకు మనం ఇక్కడ దాగి ఉన్నామన్న విషయం తెలియకూడదు. మనం అనుకున్నది ఒకటి, ఇక్కడ చూస్తే జరుగుతున్నది ఇంకొకటి. మనం ఇంకేం మాట్లాడకూడదు. తరువాత అన్ని విషయాలు వివరంగా చెప్తారు. ఇక అప్పటికే వారిలో కొంతవరకు అసహనం బయటపడింది. కానీ వారంతా కూడా యువకులు. వారిలో ఎలాంటి భయమైతే లేదు. ఇక మాటు వేసి దాగి ఉన్న వారంతా కూడా అక్కడ ఎవ్వరూ లేరు అన్న విధంగా మట్టు పెట్టి ఉన్నారు. ఇంతలో వస్తున్న వారంతా కూడా శ్మశానంలో అడుగుపెట్టారు. అయితే కాటి కాపరి కళ్ళు వాళ్ళనే గమనిస్తున్నాయి. అక్కడికి వచ్చింది గమనిస్తే మొత్తం 5 వ్యక్తులు. ఒకడు అందరికంటే పట్టు కలిగిన మాంత్రికుడు అయితే మిగతా వాళ్ళు వాడి వద్ద శిష్యుల్లా కనిపిస్తున్నారు. వారిని చూడగానే కాటి కాపరి నివ్వెరపోయాడు. ఇంతమంది రావటానికి కారణమేంటి? అసలు వీడు ఎలాంటి విద్యను ప్రసన్నం చేసుకోబోతున్నాడు అని కనురెప్ప ఆర్పకుండా చూస్తూ ఉంటే 5 వ్యక్తులు సమాధి దగ్గరకు చేరుకోవటంతో ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తూ సమాధిని తవ్వటం మొదలుపెట్టారు. ఆ సమయంలో మాంత్రికుడు వారితో చెప్తున్న మాటలు విని కాటి కాపరికి విషయం అర్థమైంది. వీడు మారణ విద్య కోసం ఇంతటి ఘోరాన్ని తలపెడుతున్నాడా? నిజంగా ఈ కాలంలో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారా అనిపించింది. సరే, ఈ రోజుకి వీడి పని పూర్తి కాదు కదా, రేపటి రోజున ఖచ్చితంగా శవాన్ని పైకి లేపే ప్రయత్నాన్ని చేస్తాడు. అయినా ఈ విద్యను పొందటం అంత సులువైన పని కాదు. నిన్నటి రోజు కూడా వీడి ప్రయత్నం వికటించింది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దామని కుతూహలంగా చూస్తుంటే సరిగ్గా అప్పటికే సమాధి మొత్తం తెరిచేశారు. ఇక అప్పటికే దాని నుండి భరించరాని దుర్గంధం బయటపడుతుంది. ఆ క్షణం మాంత్రికుడు మిగతా వాళ్ళతో చెప్తున్నాడు, నిన్నటి రోజు కూడా మన ప్రయత్నం వికటించింది. ఈ రోజు అలా జరగటానికే వీల్లేదు అని వెంటనే ఒక వ్యక్తిని పిలిచి, నువ్వు శ్మశాన కాటుకను పట్టుకో. శవం కళ్ళు తెరిచి చూడగానే దాని కళ్ళకు ఈ కాటుక పెట్టాలి. ఇంకొక వ్యక్తిని పిలిచి, నువ్వు రక్తాన్ని సిద్ధం చేసుకో. అది నోరు తెరవగానే దానికి ఈ రక్తంతో మొత్తం తడిపేసాయి. మిగిలినటువంటి 2 పిలిచి శవం నోరు తెరిచే సమయాన భయపడకుండా నోట్లో ఆహారాన్ని పెట్టమని, చివరిగా మిగిలిన వ్యక్తితో, నేను దానిపైన కూర్చుని సాధన చేస్తున్నప్పుడు అది నాపైన ప్రతిఘటించకుండా నా శరీరంపై వీటిని చల్లమని ఏవో కొన్ని వస్తువుల్లో అతని చేతికిచ్చి, మీరంతా జాగ్రత్త వహించాలి. సమాధి నుండి అది బయటపడగానే నలువైపులా పాతిపెట్టిన మేకులకు కాళ్ళు చేతులు కట్టేయండి. అలా త్వరగా సమాధి పక్కనే శవం యొక్క కాళ్ళు చేతులు కట్టడానికి 4 పొడవైన మేకులను ఏర్పాటు చేస్తున్నాడు. ఇక ఆ పని కూడా పూర్తయింది. మిగిలింది శవాన్ని పైకి తీయటమే. మీరంతా సిద్ధంగా ఉండండి అని చెప్పి ఒక్కసారిగా మాంత్రికుడు సమాధి లోపలికి దూకి తన యొక్క మృతదేహాన్ని సమాధి నుండి బయటకు తీశాడు. అప్పటికే సిద్ధంగా ఉన్నటువంటి వాడి శిష్యులు ఆ 4 కలిసి శవాన్ని అందుకుని అప్పటికే భూమిలో పాతిపెట్టినటువంటి 4 మేకులకు ఆ శవం యొక్క కాళ్ళు చేతులను తాళ్ళతో కట్టేస్తున్నాడు. మాంత్రికుడు ఒడ్డుకు చేరుకుని, మర్చిపోవద్దు, ఇప్పుడే శవాన్ని నిద్రలేపుతారు, మీరంతా జాగ్రత్త అని మరొకసారి వారందరినీ హెచ్చరించి వెంటనే తన యొక్క పద్ధతిని పాటిస్తూ దాని చుట్టూ దీపాలు వెలిగించి నల్ల కోళ్లను ఇచ్చి నల్లని వస్త్రాన్ని దానిపైన కప్పి వెంటనే దాని మీదకు ఎక్కి కూర్చున్నాడు. అంతే, వాడు ఎక్కి కూర్చునేసరికి మాటులో దాగి చూస్తున్న యువకులంతా భయపడ్డారు. కానీ కాటి కాపరి చెప్తూ, భయపడొద్దు, నేనుండగా మీకు ఏమీ జరగదు అని ధైర్యం చెప్తుంటే వారంతా అతనిపైన నమ్మకంతో భయాన్ని దాచుకుని ధైర్యంగా ఉంటున్నారు. ఇక అంతటి బరువైన వ్యక్తి దానిపైన కూర్చునేసరికి లోపల నుండి దుర్వాసన గుట్టలుగా పైకొచ్చేస్తుంది. ఆ వాసన సైతం వారు లెక్క చేయటం లేదు. ఆ మాంత్రికుడు వెంటనే తన సాధన మొదలుపెట్టాడు. సమయం గడిచే కొలది దానిలో కదలికలు మొదలవుతున్నాయి. కాళ్ళు చేతులు మెల్లమెల్లగా విదిలించుకునే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు ఆ సాధన చేస్తూనే తన వాళ్లను మాంత్రికుడు హెచ్చరిస్తున్నాడు. ఇంతలో దాని నుండి అరుపులు మొదలయ్యాయి.
ఇక రాను రాను దాని యొక్క అరుపులు మరింత ఎక్కువవుతుంటే మాంత్రికుడు దాన్ని తేరుకోమని చెప్తున్నాడు. అది లేవటానికి ఇష్టపట్టలేదు. అయినా సరే వాడు దాన్ని విడిచిపెట్టకుండా కళ్ళు తెరిచి చూడమని, నోరు తెరిచి ఆహారాన్ని తీసుకోమని గట్టిగా అరవద్దని చెప్తున్నాడు. అయినా అది వినిపించుకోవటం లేదు. మాంత్రికుడు మాత్రం పట్టు విడవకుండా పైకి లేపే ప్రయత్నం చేస్తుంటే అప్పటికే అంత బరువు తన పైన ఉండగా ఆ శవం వెలువెలా కొట్టుకుంటుంది. ఒక్కసారిగా లేచే ప్రయత్నం చేసింది. ఆ క్షణం దాని యొక్క భయంకరమైన ఆకారాన్ని చూసి వారంతా కూడా వెనక్కి పరిగెత్తారు. అది చూస్తున్న మంత్రగాడు, మీరు భయపడొద్దు, నేనుండగా మీకేం కాదు అని ధైర్యాన్ని నోరు పోశాడు. ముందుకు రమ్మని చెప్పాడు. వెంటనే వాడు దాని యొక్క జుట్టును అందుకున్నాడు. పక్కనే ఉన్నటువంటి వ్యక్తిని పిలిచి ముందు దాని కళ్ళ కాటుకు పెట్టమని చెప్తున్నాడు. ఇంకో వ్యక్తిని గొంతులో రక్తం పోయమని చెప్తున్నాడు. కానీ వాళ్ళంతా దాన్ని చూస్తూ భయంతో ముందుకు రావటం మానేస్తున్నారు. రేయ్, పిలుస్తుంది మిమ్మల్ని, దగ్గరికి రండి అని చెప్తున్నాడు. కానీ వారు మాత్రం భయపడి దగ్గరకు రావటమే లేదు. ఇక అప్పటికే దాని యొక్క కోపం మరింత ఎక్కువవుతుంది. కాళ్ళు చేతులు విడిపించుకునే ప్రయత్నంలో కట్లు తెంపుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ మాంత్రికుడు మరింత గట్టిగా అరుస్తూ దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు. అయినా సరే వారు భయపడి అక్కడి నుండి దూరం జరిగిపోతుంటే అది తన కోపాన్ని మరింత రెట్టింపు చేసుకుని చివరికి కాళ్ళు చేతులకు కట్టి ఉన్న తాళ్లను తెంపుకుంటుంది. అయినా సరే వాడు దాని చుట్టైతే వదల్లేదు. ఇక దాని బలం ముందు వాడి బలం ఎంత? ప్రతి క్షణానికి దాని యొక్క బలం పెరిగిపోతుంది. ఎంత కంట్రోల్ చేద్దామన్నా సరే వాడి వల్ల కావటం లేదు. ఇక అప్పటికే వాడి అనుచరులంతా దూరం జరిగిపోయారు. ఇక మిగిలింది ఒక్కడు మాత్రమే. అప్పటికే కాళ్ళు చేతులకు కట్టి ఉన్నటువంటి కట్లన్నీ కూడా తెగిపోయాయి. అది బంధనం నుండి విముక్తురాలైంది. వెంటనే వాడిపైన ప్రతిఘటిస్తూ వాడిని క్రిందకి నెట్టేసింది. వేరెవ్వరూ వాడికి సహాయం చెయ్యలేక ఒంటరిగా ఉన్నటువంటి మాంత్రికుడు దాని చేతుల్లో నలిగి కాళ్ళు చేతులు తన్నుకుంటూ గట్టిగా అరుస్తూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపెట్టాడు. అదంతా చూస్తున్న వారంతా ఇంకా భయపడుతూ ఉంటే కాటికాపరి మాత్రం ఎవ్వరూ మాట్లాడొద్దు అని చెప్తున్నాడు. ఇక అప్పటికే విపరీతమైనటువంటి కోపంతో రగిలిపోతున్న ఆ శవం వాడిని పూర్తిగా చంపి వాడి శరీరాన్ని ఒక్కసారిగా పక్కకు పడేసి ఏదో మైకం కమ్మినట్టుగా ఏ కారణం లేకుండానే అలాగే పక్కకు ఉరిగి ఏ కారణం లేకుండానే వారంతా గమనిస్తూ ఉండగానే వారి కళ్ళ ముందే నేలపైన పడిపోయింది. కథ సుఖాంతమైందని కాటికాపరికి అర్థమైంది. కాకల కార్యం గంధర్వులు తీర్చినట్టు వాడిని ఆ శవమే అంతమొందించింది. అలా వారితో చెప్పి వారిని పొదల మాట నుండి 2 శవాల దగ్గరకు తీసుకొచ్చాడు. చూస్తే ఒకవైపు మాంత్రికుడు, ఇంకోవైపు తన యొక్క దేహం పడి ఉంది. వారంతా ఆ దృశ్యాన్ని చూస్తూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక అప్పటికే 2 యువకుల ద్వారా కరణం గారికి కూడా కబురు పంపించారు. రాత్రికి రాత్రి వారిని శ్మశానానికి రప్పించాడు ఆ కాటి కాపరి. వారు వచ్చి చూస్తే శవంతో పాటు మాంత్రికుడు యొక్క శవం కూడా పక్కనే పడి ఉంది. ఆ మాంత్రికుడు ఎవరో కాదు, ఆ గారడి వాళ్ళల్లో ఉండే ఒక వ్యక్తి. అది చూసి వారంతా కూడా ఆశ్చర్యపోయారు. వెంటనే ఊరంతా వార్త తెలిసేలా చేశారు. ప్రజలంతా అక్కడికి చేరుకున్నారు. అక్కడ దృశ్యాన్ని చూస్తుంటే అందరూ చాలా భయపడ్డారు. కానీ ఇక మీద భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ ప్రమాదం నుండి మీ ఊరు బయటపడింది అని కాటి కాపరి చెప్తుంటే కరణం గారితో పాటు గ్రామ ప్రజలంతా కూడా కాటి కాపరిని పొగడటం మొదలుపెట్టారు. అయ్యా, నా గొప్పతనం అంటూ ఇందులో ఏమీ లేదు. వాడు విద్యలన్నింటిలోకి అతి భయంకరమైనటువంటి ఒక మారణ విద్యను సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. కానీ దాన్ని పొందటం అంటే మామూలు విషయం కాదు. ఆ విద్యను సాధన చేసే సమయంలో వికటిస్తే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. ఈ విద్యను సామాన్యులెవ్వరూ అభ్యసించడానికి ప్రయత్నించరు. కానీ ఈ దుర్మార్గుడు ప్రయత్నించాడు. అది వికటించింది, వీడే చనిపోయాడు. అంతేనగ్గా. చూసారాగ్గా ఈ మానవ సత్సంబంధాలను. అందుకే అంటారు మన వాళ్ళే మన గోతులు తీస్తూ ఉంటారు అని. వీడు కూడా ఇక్కడ అదే పని చేశాడు.
వీడు ఈ విద్యను తన వశం చేసుకునే ప్రక్రియలో భాగంగా తన జాతికి చెందినటువంటి అమ్మాయినే ఎంచుకున్నాడు. ముందుగా వాడి మంత్రశక్తితో అకారణంగా అమ్మాయిని చంపేశాడు. తన శవంతో ఈ విద్యను తన సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. కానీ కర్మ అనేది ఒకటి ఉంది కదా, ఎవ్వరినీ విడిచిపెట్టదు. వీడి అత్యాశ వీడి చావు కారణమైంది అని కాటి కాపరి ఆ విద్య గురించి వివరించగా కరణం గారితో సహా ప్రజలంతా ఏకమైకి ఆ మంత్రగాడి శవానికి దహన సంస్కారాలు చేసి మళ్ళీ ఆ శవాన్ని మూడవసారి సమాధిలో పూడ్చిపెట్టారు. ఇలా వారి తండ్రి గారు నివసిస్తున్నటువంటి ఊరిలో వారి ముందు జరిగినటువంటి ఈ సంఘటనను ఓ కథగా చెప్తూ ఉండగా విఠల్ గారు ఎంతో శ్రద్ధగా వింటూ ఇదే సంఘటనను అందరికీ తెలియచేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మనతో షేర్ చేసుకున్నారు. నిజంగా ఇలాంటి ఒక స్టోరీని మనతో పాటు షేర్ చేసుకున్నందుకు విఠల్ గారికి మన పిఎస్ బడి ఛానల్ తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి ఇంతవరకు ఎంతో ఓపికగా ఈ వీడియోను చూసిన మీరందరూ కూడా ఒక చిన్న పని చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ స్టోరీస్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డిఎం చేయండి. ఎవరికి తెలుసు, నెక్స్ట్ రాబోయే స్టోరీ మీది కూడా కావచ్చు కదా.